Hi everyone, welcome back to English with Jalil sir. Today in this video we are going to discuss indefinite pronouns. అంటే pronouns లో మనకు ఒక పార్ట్ ఏంటి indefinite pronouns ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ indefinite pronoun యొక్క సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు దాని యొక్క సబ్జెక్ట్ మరియు వర్బ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి అడగడం జరుగుతుంది. సో లెట్ us డిస్కస్ నౌ. ఫస్ట్ వన్, సమ్‌వన్ హావ్ కంప్లీటెడ్ దేర్ వర్క్. ఏమిచ్చారు ఇక్కడ మనకి? సమ్‌వన్ హావ్ కంప్లీటెడ్. హావ్ అనేది ఏంటి ఇక్కడ? ఆక్సిలరీ వర్బ్ రైట్. ప్లస్ V3 ఇవ్వడం జరిగింది. సమ్‌వన్ అనేది సబ్జెక్ట్ అయితే హావ్ కంప్లీటెడ్ అనేది వర్బ్ అండ్ దేర్ వర్క్ అనేది ఆబ్జెక్ట్ రైట్. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? ఇండెఫినిట్ ప్రొనౌన్ ఏంటి అంటే సమ్‌వన్. సమ్‌వన్ అనేది ఏంటి ఇక్కడ? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో ఇండెఫినిట్ ప్రొనౌన్ అనేది ఏంటిది ఇక్కడ? సమ్‌వన్ అంటే ఇది సింగులర్ అవుతుంది. ఏమవుతుంది? సింగులర్ అవుతుంది. సో సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ కూడా ఎలా ఉండాలి? మనకి సింగులర్ లోనే ఉండాలి. వర్బ్ కూడా సింగులర్ లో ఉండాలి. బట్ ఇక్కడ వర్బ్ ఎలా ఉంది? ఆక్సిలరీ వర్బ్ ఎలా ఉంది అంటే హావ్ ఇవ్వడం జరిగింది. హావ్ అంటే ఏంటిది? ప్లూరల్ రైట్. సో దానికి బదులుగా మనకేం రావాలి? హాస్ రావాలి. హాస్ వస్తే అది సూటబుల్ అవుతుంది. అంటే మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది ఎలా ఉండాలి? సింగులర్ కి రైట్. సబ్జెక్ట్ సింగులర్ గా ఉన్నప్పుడు వర్బ్ కూడా సింగులర్ గా ఉండాలి. సో అలాంటప్పుడు సమ్‌వన్ హాస్ కంప్లీటెడ్ దేర్ వర్క్ అంటే అది సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. సో లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. సమ్‌వన్ షుడ్ కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ టైమ్. సో మళ్ళీ మనకేమి ఇచ్చారు ఇక్కడ? సమ్‌వన్ అనే సేమ్ ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. బట్ షుడ్ కంప్లీట్ అన్నాడు. అంటే నో ఆక్సిలరీ హియర్. ఆక్సిలరీ అనేది మనకి రాలేదు. కంప్లీట్ అంటే ఇది మెయిన్ వర్బ్. ఓకే. రైట్. ఇక్కడ ఎలాంటి ఎర్రర్ లేదు. సబ్జెక్ట్ లో లేదు. వర్బ్ లో కూడా ఎలాంటి ఎర్రర్ లేదు. రైట్. లెట్స్ కమ్ టు ద ఆబ్జెక్ట్. హిస్ వర్క్ ఆన్ టైమ్ అన్నాడు. రైట్. ఏమన్నాడు ఇక్కడ? హిస్ వర్క్ ఆన్ టైమ్. సో సమ్‌వన్ షుడ్ కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ టైమ్ అంటే ఇది కరెక్టేనా అంటే రైట్. ట్రెడిషనల్ గ్రామర్ లో అయితే ఇది కరెక్టే అవుతుంది. హిస్ అనేది ట్రెడిషనల్ గ్రామర్ లో కరెక్టే అవుతుంది. ఎందుకు అంటే పర్సన్ ఎవరో తెలియనప్పుడు ఆర్ హీ ఆర్ షీ అనే మనకు పర్సన్ తెలియనప్పుడు ఏమవుతుంది అంటే సో ట్రెడిషనల్ గ్రామర్ లో అంటే పాట్రియార్కల్ సొసైటీ ఉండే కాబట్టి అంటే పితృస్వామ్య వ్యవస్థ ఉండే కాబట్టి సో మేల్ డామినేషన్ కి రిలేటెడ్ గా దానికి హీ మాత్రమే తీసుకునేవాళ్ళు. ఏం తీసుకునేవాళ్ళు? హీ మాత్రమే తీసుకునేవాళ్ళు. అంటే ఇప్పటికీ కూడా అలాగే తీసుకుంటారు. బట్ మోడర్న్ గ్రామర్ ఏదైతే ఉందో మోడర్న్ గ్రామర్ లో ఏం చేశారు దీన్ని మోడర్న్ గ్రామర్ లో అంటే న్యూట్రల్ జెండర్ గా తయారు చేశారు. సో న్యూట్రల్ జెండర్ అయినప్పుడు ఏమవుతుంది? అది దే అవుతుంది. ఏమవుతుంది? దే అవుతుంది. సో దే అనేది మనకి ఏంటిది? సబ్జెక్టివ్ ఫామ్. సో సబ్జెక్ట్ ఫామ్ కాబట్టి ఆబ్జెక్టివ్ లో ఏం రావాలి? దెమ్ రావాలి. రైట్. బట్ ఇక్కడ హీజ్ అన్నప్పుడు అది పర్సన్ ఎవరో తెలియదు కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ? రైట్. దెయిర్ అనాలి. ఏమనాలి? దెయిర్. రైట్. దెయిర్ కాబట్టి మనకి కరెక్ట్ అవుతుంది. అది మేల్ అయినా, ఫీమేల్ అయినా దెయిర్ అనగానే అది ఎవరు ఉంటే వారికి సూటబుల్ అవుతుంది. సో సమ్‌వన్ షుడ్ కంప్లీట్ దేర్ వర్క్ ఆన్ టైమ్. సో ఇప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే హిస్ అనేది రాంగా అంటే ఇది కూడా కరెక్టే. రైట్. మోడర్న్ గ్రామర్ లో ఏమి ఇచ్చాడు మనకి? దే ఇవ్వడం జరిగింది. అంటే న్యూట్రల్ జెండర్ గా రైట్. దే అనేది వాడుతున్నారు. దానికి సూటబుల్ గా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గాని లేదా పొసెసివ్ ప్రొనౌన్ గాని రైట్ మనం వాడాల్సి ఉంటుంది ఇక్కడ. రైట్. ఆర్ పొసెసివ్ అడ్జెక్టివ్. దేర్ అనేది సమ్‌టైమ్స్ వర్క్ యాస్ ఎ పొసెసివ్ అడ్జెక్టివ్ ఆల్సో. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దేర్ ఈస్ ఎ సూటబుల్ ప్రొనౌన్ హియర్. కమింగ్ టు థర్డ్ వన్. ఎనీవన్ హావ్ కంప్లీటెడ్ ద వర్క్. మళ్ళీ మనకి ఎనీవన్ అనేది ఏంటి ఇక్కడ? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది ఇది? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో ఇండెఫినిట్ ప్రొనౌన్ ఏంటి? సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే సింగులరే అవుతుంది. ఇదేంటిది? ఎనీవన్ అనేది సింగులర్. సో సింగులర్ వచ్చినప్పుడు మనకి వర్బ్ ఏమొచ్చింది మళ్ళీ? హావ్ ఆక్సిలరీ హావ్ వచ్చింది. సో మనం దీన్ని సింగులర్ వర్బ్ గా మార్చాలి. ఎనీవన్ హాస్ కంప్లీటెడ్ ద వర్క్. ఇప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఎనీవన్ అనేది సింగులర్ కాబట్టి దానికి సూటబుల్ వర్బ్ అని మనం తీసుకుంటేనే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు ఫోర్త్ వన్. ఎనీవన్ హూ వర్క్స్ హార్డ్ కెన్ అచీవ్ హిస్ గోల్. ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ? ఎనీవన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. హూ వర్క్స్ హార్డ్ ఇందులో ఆక్సిలరీ అనేది లేదు ఇక్కడ మనకి. సో కెన్ అచీవ్ హిస్ గోల్ అన్నాడు. ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ? హిస్ ఇవ్వడం జరిగింది. హిస్ అనేది కరెక్టేనా అంటే యాజ్ పర్ ట్రెడిషనల్ గ్రామర్ ఇది కూడా కరెక్టే. రైట్. బట్ మనం మోడర్న్‌లో ఏం డిస్కస్ చేస్తున్నాం? దే తీసుకున్నాం కాబట్టి సో మళ్ళీ ఇక్కడ ఏం రావాలి? దేర్ గోల్ రావాలి. ఏం రావాలి? దేర్ గోల్. ఎనీవన్ హూ వర్క్స్ హార్డ్ కెన్ అచీవ్ దేర్ గోల్. ఇది సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆప్షన్‌ని బట్టి మనం మూవ్ అవ్వాలి. రైట్. ఒకవేళ అక్కడ హిస్ అని ఇచ్చాడనుకోండి. హిస్ కూడా కరెక్టే అవుతుంది. హిస్ అనేది మనం ఆప్షన్‌ని తీసుకోవచ్చు.
రైట్. లేదా దేర్ వచ్చింది అంటే దేర్‌ని మాత్రమే తీసుకోవాలి. రైట్. 2 వచ్చాయి అంటే కాంపిటీటివ్‌గా మోడర్న్ గ్రామర్‌లో దేర్ తీసుకుంటున్నాం కాబట్టి దేర్‌ని తీసుకోండి. రైట్. కమింగ్ టు ఫిఫ్త్ వన్. ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ హిస్ స్కిల్స్. మళ్ళీ సేమ్ ఇక్కడ ఎవ్రీబడీ. ఎవ్రీబడీ అంటే ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది ఇది? ఎవ్రీబడీ ఈస్ ఇండెఫినిట్ ప్రొనౌన్. సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే ఇది సింగులరే. ఏంటిది ఇది? సింగులర్. సో సింగులర్‌కి మళ్ళీ వర్బ్ ఏముండాలి? సింగులర్ మాత్రమే ఉండాలి. యెస్, సింగులర్ అనేది కరెక్ట్ ఉంది. ఎవ్రీబడీ ఈస్ సింగులర్ ప్రొనౌన్ అండ్ సింగులర్ వర్బ్. ఓకే. రైట్. దెన్ మెయిన్ వర్బ్ టు ఇంప్రూవ్ హిస్ స్కిల్. మళ్ళీ ఇక్కడ మనకి అంటే ఇవన్నీ ఏంటి అంటే హిస్ అనేది అంటే ఇవన్నీ డబుల్ ప్రొనౌన్ అనొచ్చు. దీన్ని ఏమంటాం మనము? ఒకే సెంటెన్స్‌లో డబుల్ ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ యాక్చువల్‌గా వాళ్ళు ఏం చేస్తారు? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్‌ని గాని, పొసెసివ్ ప్రొనౌన్‌ని గాని తీసుకోవడం జరుగుతుంది. సో, అది సూటబుల్‌గా సబ్జెక్ట్‌కి సూటబుల్‌గా లేదనుకోండి ప్రొనౌన్. మనం దాన్ని రైట్ ఎర్రర్‌గా తీసుకొని దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్. మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ? సేమ్ దేర్ స్కిల్స్ రావాలి. ఏం రావాలి? దేర్ స్కిల్స్. ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. రైట్. కమింగ్ టు సిక్స్త్ వన్. నన్ ఆఫ్ ద ఫర్నిచర్ ఆర్ న్యూ. సో, మనకి నన్ ఇచ్చాడు. నన్ ఈజ్ ఏంటి? నన్ అంటే ఈక్వల్ టు నో వన్ ఆర్ నథింగ్. రైట్. ఇక్కడ మనకి నన్ ఆఫ్ ద ఫర్నిచర్ అన్నాడు. రైట్. సో, ఇక్కడ మనకి ఫర్నిచర్ అనేది ఏంటిది? ఇక్కడ ఎలాంటి వర్బ్ లేదు ఈ మధ్యలో. ఇదంతా సబ్జెక్టే. నన్ ఆఫ్ ద ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది ఏంటి? అన్‌కౌంటబుల్ నౌన్. ఫర్నిచర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్. సో, అన్‌కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ఎలా ఉండాలి అంటే సింగులర్‌లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వర్బ్ అనేది ఎలా ఉండాలి? సింగులర్‌లో ఉండాలి. బట్ ఇక్కడ మనకేమిచ్చాడు? ప్లూరల్ ఇచ్చాడు. సో, ప్లూరల్ ఇచ్చినప్పుడు అదేమవుతుంది? సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. నన్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈస్ న్యూ. అంటే మనకి అన్‌కౌంటబుల్ నౌన్‌కి సూటబుల్‌గా వర్బ్‌ని తీసుకుంటేనే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు సెవెంత్ వన్. యాక్చువల్‌గా నంబర్స్ మళ్ళీ మిస్ అయ్యాయి. రైట్. ఇక్కడ సెవెంత్‌ని కన్సిడర్ చేసుకోండి. సంథింగ్ హావ్ హ్యాపెండ్ ఇన్ ద క్లాస్. మళ్ళీ ఇక్కడ ఇప్పటిదాకా ఏం చేసాం మనము? అంటే హ్యూమన్స్ అంటే రిలేటెడ్ టు హ్యూమన్ గురించి డిస్కస్ చేసాం. అంటే హ్యూమన్ అంటే ఏంటి? ఇక్కడ సమ్‌వన్, ఎనీవన్, ఎవ్రీబడీ రైట్. సో, ఇలాంటివి రిలేటెడ్ టు హ్యూమన్. బట్ ఇక్కడ ఏమొచ్చింది? సంథింగ్, ఎనీథింగ్ అని వచ్చింది. సంథింగ్, ఎనీథింగ్ అనేది దేనికి రిలేటెడ్ ఇది? ఇది రిలేటెడ్ టు రైట్. థింగ్స్ అన్నట్టు. థింగ్స్‌కి రిలేటెడ్. సంథింగ్ హావ్ హ్యాపెండ్. సంథింగ్ అనేది కూడా మళ్ళీ ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇది. అండ్ మళ్ళీ సేమ్ సింగులర్ అవుతుంది. సో, సింగులర్ అయినప్పుడు వర్బ్ కూడా సింగులర్‌లోనే రావాలి. సంథింగ్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద క్లాస్. అది సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. రైట్. అండ్ కమింగ్ టు సెవెంత్ వన్. ఎనీథింగ్ హావ్ గాన్. మళ్ళీ ఎనీథింగ్ అనేది ఏంటి? ఇండెఫినిట్ ప్రొనౌన్. రైట్. ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఆ ప్రొనౌన్ ఎవరో తెలియదు. అంటే మనకు డెఫినిట్‌గా పర్సన్ ఎవరో తెలియదు. ఆ థింగ్ ఏంటో తెలియదు. అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఇది సింగులర్ గానే తీసుకుంటాం కాబట్టి హాస్. సంథింగ్ వచ్చినా, ఎనీథింగ్ వచ్చినా వర్బ్ మాత్రం సింగులర్ లోనే ఉండాలి. ఎనీథింగ్ హాస్ గాన్ రాంగ్ విత్ ద మెషిన్. రైట్. కమింగ్ టు ఎయిత్ వన్. సంబడి మస్ట్ బ్రింగ్ హిస్ ఐడీ కార్డ్. సంబడి అంటే ఏంటి? ఇట్స్ రిలేటెడ్ టు హ్యూమన్. మళ్ళీ సంబడి అంటే మనకి పర్సన్ తెలుసా అంటే తెలియదు. ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇండెఫినిట్ ప్రొనౌన్ అండ్ సింగులర్ అవుతుంది. ఏమవుతుంది ఇది? సింగులర్. సో, సంబడి తర్వాత ఎలాంటి ఆక్సిలరీ రాలేదు. బ్రింగ్ మెయిన్ వర్బ్ వచ్చింది. ఇక్కడ మోడల్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి సో, మోడల్ వర్బ్‌లో ఎలాంటి ఎర్రర్ లేదు. సో, హిస్ ఐడీ కార్డ్ అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? హిస్. సో, హిస్ ప్లేస్‌లో మళ్ళీ మనం ఏం చేయాలి? దేర్ ఐడీ కార్డ్ అనాలి. ఏమనాలి? దేర్ ఐడీ కార్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. సంబడి మస్ట్ బ్రింగ్ దేర్ ఐడీ కార్డ్. రైట్. సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు నైన్త్ వన్. వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ హానెస్ట్‌లీ. మళ్ళీ మనకి ఇక్కడ ఏమిచ్చాడు? వన్. వన్ అంటే ఏంటి ఇక్కడ? ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇది. ఇదేంటిది? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో, తర్వాత ఏమిచ్చాడు? ఆక్సిలరీ ఇవ్వలేదు. మోడల్ వర్బ్ ఇచ్చాడు. డూ వి1. ఓకే. మెయిన్ వర్బ్ ఇది. హిస్ డ్యూటీ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? హిస్ డ్యూటీ. సో, హిస్ డ్యూటీ అంటే మళ్ళీ హిస్ అనేది కరెక్ట్ అవుతుందా? అంటే కరెక్ట్ కాదు. సో, మనం ఏమనుకుంటాం? యాస్ పర్ దిస్ లాజిక్ మళ్ళీ మనం ఇక్కడ ఏం రావాలి అనుకుంటాం? దెయిర్ రావాలి అనుకుంటాం. ఏమనుకుంటాం? దెయిర్. వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ హానెస్ట్‌లీ. కరెక్టేనా సెంటెన్స్? అంటే అది కూడా రాంగే. గుర్తుపెట్టుకోండి. వన్ వచ్చినప్పుడు ఏం రావాలి? వన్‌కి రిలేటెడ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌనే రావాలి. ఎప్పుడైనా వన్ అనే సబ్జెక్ట్ అయితే రైట్. వన్స్ అనేది ఇక్కడ మనకి పొసెసివ్ అవుతుంది. రైట్. సో, వన్స్ డ్యూటీ అనాలి. ఏమనాలి? వన్స్ డ్యూటీ. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ హానెస్ట్‌లీ. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. మరి వన్‌కి దేర్ రాయొచ్చా? అంటే అది రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వన్ అంటే వన్స్. రైట్. 10థ్ వన్. వన్ మస్ట్ కంట్రోల్ హిమ్‌సెల్ఫ్ ఇన్ యాంగర్. మళ్ళీ వన్‌తో ఇచ్చాడు. వన్ ఏంటి ఇక్కడ? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో, మస్ట్ అనేది ఆక్సిలరీ ఇవ్వలేదు. ఇక్కడ మోడల్ ఇచ్చాడు. మోడల్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి నో ఎర్రర్ హియర్. కంట్రోల్ అనేది వి1. రైట్. హిమ్‌సెల్ఫ్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ?
హిమ్సెల్ఫ్ అంటే ఏంటిది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఏమంటాం ఇక్కడ? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో, ఇది కరెక్టేనా? అంటే కాదు. సో, మళ్ళీ మనం దెమ్‌సెల్ఫ్ అనొచ్చా? ఇక్కడ ఈ లాజిక్ ప్రకారం వన్ మస్ట్ కంట్రోల్ దెమ్‌సెల్ఫ్ ఇన్ యాంగర్. రైట్. దెమ్‌సెల్వ్స్ ఇన్ యాంగర్ అంటే అది రాంగ్ అవుతుంది. ఏం రావాలి ఇక్కడ? యాక్చువల్‌గా మళ్ళీ వన్ సెల్ఫే రావాలి. ఏం రావాలి? వన్ సెల్ఫ్. వన్ మస్ట్ కంట్రోల్ వన్ సెల్ఫ్ ఇన్ యాంగర్. అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అదర్‌వైస్ దెమ్‌సెల్వ్స్ రాసినా గూడా ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి లాజిక్ అర్థమైంది కదా! రైట్. సంబడి, ఎనీథింగ్, సంథింగ్, ఎనీవన్, రైట్. సమ్‌వన్, రైట్. ఇలాంటివి ఏవి వచ్చినా గూడా మనం దేర్ అనే న్యూట్రల్ జెండర్‌ని మాత్రమే వాడాలి. అంటే దేకి సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గాని, లేదా పొసెసివ్ ప్రొనౌన్ గాని, పొసెసివ్ అడ్జెక్టివ్ గాని అవి మాత్రమే వాడాలి. అంతేగాని మళ్ళీ మనం దానికి హి గాని, షీ గాని వాడకూడదు. అది కూడా అది కరెక్టేనా అంటే అది కూడా కరెక్టే. బట్ మోడర్న్ గ్రామర్‌లో మనం దీన్ని వాడుతున్నాం కాబట్టి దాన్ని వాడకూడదు. రైట్. బట్ కమింగ్ టు వన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? వన్‌కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే వాడాలి. వన్ గాని, వన్స్ గాని, వన్ సెల్ఫ్ గాని, రైట్. సో, ఇలాంటివి మాత్రమే వాడాలి. గుర్తుంచుకోండి. కమింగ్ టు 11థ్ వన్. యాక్చువల్‌గా 12థ్ అవుతుంది ఇది. బట్ నథింగ్ హావ్ చేంజ్డ్ ఇన్ థిస్ సిటీ. ఏమిచ్చాడు ఇక్కడ? మళ్ళా నథింగ్. థింగ్స్‌కి రిలేటెడ్‌గా ఇచ్చాడు. సో, నథింగ్ అంటే ఏమవుతుంది ఇది? సబ్జెక్ట్ ఇండెఫినిట్ ప్రొనౌన్ మళ్ళీ. రైట్. సో, దీనికి ఏం రావాలి? సింగులర్ మాత్రమే రావాలి. నథింగ్ హాస్ చేంజ్డ్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ దిస్ సిటీ. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్ 12థ్ వన్. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్. ఏమిచ్చాడు మనకి ఇక్కడ? ఎవ్రీవన్. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ఎవ్రీవన్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఎవ్రీవన్ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ వితౌట్ స్పేస్. మళ్ళీ ఇంకొక ఎవ్రీవన్ ఏంటి? అంటే విత్ స్పేస్. రైట్. సో, ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసాం? ఎవ్రీవన్, ఎవ్రీవన్. సో, ఇలా 2 వచ్చినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ సమ్‌వన్. రైట్. సో, సమ్‌వన్ ఇది వితౌట్ స్పేస్ అయితే ఇది విత్ స్పేస్. సో, ఇలా వచ్చినప్పుడు ఎలా రాయాలి? అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే డిఫరెన్స్ అనేది చాలా లైట్‌గా ఉంటుంది. అంటే రైట్. కాంప్లికేటెడ్‌గా అంటే చిన్నగా ఉంటుంది. అది మనకు అర్థం కాదు. చూద్దాం ఇక్కడ. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అన్నాడు. రైట్. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అనేది కరెక్టేనా? అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు? అంటే మనకిక్కడ ఎలాంటి స్పేస్ అనేది రాకూడదు. స్పేస్ అనేది రాకూడదు. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్. అంటే ఏంటి? ప్రతి ఒక్కరు లేదా ఈక్వల్ టు ఆల్ పీపుల్. ప్రతి ఒక్కరు లేదా ఆల్ పీపుల్ అనొచ్చు. ఆల్ పీపుల్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అన్నట్టు ఇక్కడ మనకి. అంటే అందరూ హ్యాపీ రిజల్ట్ తోటి. చాలా సంతోషంగా ఉన్నారు ఆ ఫలితంతోటి అన్నట్టు దాని మీనింగ్. అంటే ఎవ్రీవన్ అంటే ఏంటి ఇక్కడ? ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు ఈస్ నథింగ్ బట్ ఆల్ అందరూ. రైట్. బట్ ఇక్కడ మనం ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ మనకిది స్పేస్ రావాలి యాక్చువల్‌గా. ఏం రావాలి ఇక్కడ? స్పేస్ రావాలి. ఎవ్రీ వన్ గుర్తుపెట్టుకోండి. స్పేస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆఫ్ వస్తుంది. స్పేస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆఫ్. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ఏంటి ఇక్కడ? విద్యార్థులు. స్టూడెంట్స్ అంటే ఏంటిది? విద్యార్థులు. సో, ఈ విద్యార్థులందరూ ఏంటి? విద్యార్థులలో ప్రతి ఒక్కరు. అంటే ఇక్కడ ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరిని మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరిగా చెప్పడం అన్నట్టు. ప్రతి ఒక్కరు. రైట్. విద్యార్థులలో ప్రతి ఒక్కరు ఏమయ్యారు? పాస్డ్ ద ఎగ్జామ్. పరీక్ష పాస్ అయ్యారు. రైట్. ఉత్తీర్ణులయ్యారు అంటే ఒక్కొక్కరిని మనం ఇండివిడ్యువల్‌గా చెప్పడానికి ఈ విధంగా స్పేస్ ఇచ్చి చెప్తాం. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఏమవుతుంది ఇది? ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది ప్రొనౌన్ అవుతుంది. రైట్. ఎవ్రీ అనేది అడ్జెక్టివ్. ఇది ప్రొనౌన్. స్పేస్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆఫ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్పేస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆఫ్ వస్తుంది. రైట్. ఇక్కడ ఆఫ్ అనేది రాదు. రైట్. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. రైట్. అండ్ సమ్‌వన్ కూడా సేమ్. సమ్‌వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నాడు. ఆఫ్ వచ్చినప్పుడు ఏం డిస్కస్ చేసాం ఇక్కడ? రైట్. స్పేస్ రావాలి. ఇక్కడ ఏం రావాలి? స్పేస్ రావాలి. ఇక్కడ స్పేస్ వచ్చిందా? అంటే రాలేదు. రైట్. స్పేస్ రానప్పుడు అది రాంగ్ అవుతుంది. సమ్‌వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే నా స్నేహితులలో అంటే నా యొక్క స్నేహితులలో ఏమంటున్నారు? నా యొక్క స్నేహితులలో ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి ఒక్కరిని నేనేం చేశాను? ప్రతి ఒక్కరు కాల్డ్ మీ అంటే ప్రతి ఒక్కరు నాకు కాల్ చేశారు అని చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కరిని ఇండివిడ్యువల్‌గా ఐడెంటిఫై చేస్తూ చెప్పడం. అలాంటప్పుడు మనం సమ్‌వన్ అంటే సమ్‌వన్ అన్నప్పుడు దానికి స్పేస్ ఇస్తాం. ప్లస్ ఆఫ్ రావాలి. గుర్తుపెట్టుకోండి. స్పేస్ రానప్పుడు మనం ఏం చేయాలి? స్పేస్ రానప్పుడు
సింగులర్ రావాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్పేస్ రానప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. సమ్‌వన్ హాస్ లెఫ్ట్ దేర్ బ్యాగ్ హియర్ అంటే ఎవరో వారి యొక్క బ్యాగ్‌ని వదిలి వెళ్ళిపోయారు ఇక్కడ అని చెప్తున్నారు. సమ్‌వన్ హాస్. సో, ఇక్కడ ఆఫ్ రాలేదు. గుర్తుపెట్టుకోండి. స్పేస్ వస్తే కంపల్సరీ ఆఫ్ రావాలి. ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుంది. రైట్. ప్లూరల్ నౌన్ వస్తుంది. సమ్‌వన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్. ఇక్కడ కూడా ఎవ్రీవన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్. రైట్. సో, ఇలాంటివి మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే స్పేస్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది? స్పేస్ లేనప్పుడు ఎలా ఉంటుంది? పక్కన ఆఫ్ ఉంది అంటే మనం కంపల్సరీగా ఏం చేయాలి? ఆ వర్డ్‌కి అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్‌కి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఉందా? లేదా? చెక్ చేసుకోండి. స్పేస్ లేనట్టయితే అదే ఎర్రర్ అవుతుంది. ఒకవేళ స్పేస్ ఉంది ఎగ్జాంపుల్ అక్కడ ఆఫ్ ఇవ్వలేదనుకోండి. అది మళ్ళీ ఎర్రర్ అవుతుంది. అంటే వితౌట్ స్పేస్ అనేది రాయాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. రైట్. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్.